న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు రీతు. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అరకు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సివేరి దొన్నదొర వ్యాఖ్యలు హాస్యాస్పదమని స్థానిక జెడ్పీటీసీ సభ్యులు రేగం ముత్తలింగం అన్నారు. శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండల కేంద్రంలో స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీపై దొన్నదొర తప్పుడు వ్యాఖ్యలు చేశారన్నారు. తమ పార్టీ వదిలి వైఎస్ఆర్ పార్టీకి వస్తే కోట్ల రూపాయలు ఇస్తామని వైఎస్ఆర్సీపీ అధిష్టానం చెప్పిందని ఇటీవల ఆయన ప్రస్తావించడం సబబు కాదని, గతంలో ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేస్తూ అదే పార్టీ ద్వారా ఈరోజు ఎదిగి ఇప్పుడు తప్పుడు వ్యాఖ్యలు చేయడం తల్లిపాలు తాగి అదే రొమ్మును తనినట్లు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జేసీఎస్ మండల ఇన్ఛార్జ్ రామకృష్ణ, మార్కెటెడ్ వైస్ చైర్మన్ ఎస్ కొండలరావు, పార్టీ గౌరవ అధ్యక్షులు గండేరు చిన్న సత్యం తదితరులు పాల్గొన్నారు. వాడుకొని ఈ రోజు ఏంటంటే నన్నేమో వైఎస్ఆర్ పార్టీ కోట్లు పెట్టి కొనుక్కోవడానికి ప్రయత్నం చేసిందని చెప్పేసి ఈరోజు వ్యాఖ్యానించడం అనేటటువంటి నిజంగా సిగ్గుసేటు. ఎందుకంటే ఈరోజు ఆ పార్టీ పేరు చెప్పి నువ్వు మరి ఈరోజు ఓట్లు నీకు ఎంత వచ్చింది? 26,666 ఓట్లు వచ్చాయి నీకు. అది కూడా ఏంటి, నాకు జగన్మోహన్ రెడ్డి గారే నిలబెట్టారు కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి పార్టీయే నాది కాబట్టి నన్నేమో ఈరోజు మరి ఓట్లు వేయండి అని చెప్పేసి ఆ రోజు నువ్వు అనడం అనేటటువంటి జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నిలబెట్టినటువంటి వ్యక్తి ఇంకొక ఆయన ఉన్నారు. నువ్వు జగన్మోహన్ రెడ్డి నిన్ను నిలబెట్టడం ఏంటంటే ఆ రోజు జనాలను నువ్వు మోసం చేసావు, కానీ ప్రజలైతే నిన్ను అంటే వైఎస్ఆర్ పార్టీ అని చెప్పేసి నమ్మేసి మిమ్మల్ని ఓటేశారు తప్ప నువ్వైతే వైఎస్ఆర్ పార్టీకి ఎటువంటి సహకారం అనేటువంటి అందించినటువంటి దాఖలాలు అయితే లేదు. అయితే కరోనా కాలంలో కూడా అంత ఆ తీవ్రమైన పరిస్థితుల్లో మీరు అందరూ ఎక్కడ దాక్కున్నారు? మీ నుంచి ఏమైనా ప్రజలకు కనీసం ఒక సహకారం అనేటువంటి అందిందా? ఏమైనా సహాయం మీరు అందించారా? మీ టీడీపీ పార్టీ వాళ్ళు ఏమీ అందించలేదే. మీరంతా ఎక్కడున్నారో తెలియదు. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారే ప్రజలకి హక్కును చేర్చుకొని వాళ్ళకి అన్ని రకాలుగా సహకారం అనేటటువంటిది అందించడం అనేటటువంటి జరిగింది. అలాగే ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతుంది. ఈ 3 నెలలు దగ్గర పడేటప్పటికల్లా ఈ రోజు మళ్ళీ సీన్లోకి వచ్చి నువ్వేదో చేయాలని చెప్పేసి ఒక తపన అనేటటువంటిది పడుతున్నావు. మళ్ళీ జనాల్ని మళ్ళీ మభ్య పెట్టాలని చెప్పేసి చూస్తున్నారు. ఇది ఆ రోజు ఏం చేశారు? కులాన్ని ఉపయోగించుకున్నారు. మీరు కులం చెప్పి ఆ కులం ద్వారా కూడా కొన్ని ఓట్లు మీరు మరి పొందడం అనేటటువంటిది జరిగింది. ఈరోజు మళ్ళీ కులాన్ని చుచ్చుపెట్టి మళ్ళీ జనాలను విభజించాలనేటటువంటి ఈరోజు ప్రజలంతా కూడా సమైక్యంగా ఉండి వైఎస్ఆర్ పార్టీగా చేయాలనేటటువంటి ఒక తపనతో వాళ్ళు జనాలంతా కూడా ఉన్నారు. ఇదన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అలాగే మరి నీతో 2019 ఎలక్షన్లో తిరిగినటువంటి అనుచరులు చాలా మంది ఉన్నారు. ఆ అనుచరులే ఎక్కడైనా నువ్వు నిలబెట్టి ఈరోజు పోటీకి నిలబడి ఇక్కడ కనీసం ఒక ఎంపీటీసీ చేసుకున్నారా, లేదా ఒక సర్పంచ్ చేసుకున్నారా? వాళ్ళందరూ ఏమైపోయినట్టు అంటే వాళ్ళందరినీ కూడా మీరు గాలిలో వదిలేసి ఈరోజేమో మళ్ళీ పార్టీలోకి వచ్చి ఈరోజేమో ఇన్ఛార్జిగా పొంది నేనేదో ఎమ్మెల్యే అయిపోతానని చెప్పేసి చూస్తున్నావే తప్ప కానీ మరి ఆ ప్రజలకి మరి ఆ రోజైతే మరి మీ ఆదరణ ఎక్కడ వచ్చింది? అసలు వాళ్ళకు అంటే వాళ్ళకి మీ ఆదరణే కరువు అయిపోయింది ఆ రోజు. మరి వాళ్ళు చెట్టుకోకుండా పుట్టకుండా అయిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఈ రోజు వరకు మీరు గుండె మీద చేసుకుని చెప్పండి, మీరు మీ ద్వారా ఫలాని పని నేను ఫలాని వ్యక్తికి నేను చేసి పెట్టానని చెప్పేసి మీరు ఏమైనా చేసి ఉన్నారా ఈరోజు? అంటే ఎవరికైనా ఏవైనా సహాయం చేశారా? కనీసం ఏంటంటే ఒక లైసెన్స్ లేనటువంటి ఒక వ్యక్తికి కనీసం నా లైసెన్స్ లేక పోలీసులు పట్టుకున్నారని చెప్పేసి అంటే పోలీస్ స్టేషన్ చెప్పి కనీసం వాళ్ళకి ఇది నేను ఈ రకంగా సహకారం చేశానని చెప్పేసి అలాంటిది ఏమైనా చేస్తున్నారా? అలాంటి చిన్న చిన్న పనులు కూడా మేము చేసిన దాఖలాలు అయితే మేము ఎక్కడ విన్న దాఖలాలు అయితే లేవు. అంటే మరి ఇదన్నీ కూడా మీరు గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఇదంతా కూడా నీ స్వార్థం కోసం అని చెప్పేసి ఈరోజు రకరకాలైనటువంటి ప్రలోభాలు అంటే పెడుతున్నాం. మరి ఇదైతే పద్ధతిగా లేదు. కాబట్టి మీరు మీ యొక్క వ్యక్తిని మార్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పేసి